కన్వీనర్లు మండల కన్వీనర్లుగా నియమితులైన ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సింగనమల మండలం మళ్ళీ బుట్రాయి సంద్రం రెండు మండలాల్లో జరిగింది. మా నమ్మకం జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ కార్యక్రమం ఎలా చేయాలి ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేశాము. జగనన్న టీమ్గా ఉన్నందుకు వాలంటీర్స్ కావచ్చు, యువసారథులు కావచ్చు, అలాగే ఈరోజు సచివాలయ కన్వీనర్స్ కావచ్చు, మండల కన్వీనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా జగనన్న వెంటే ఉంటాము అని ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేది అంతగా మా అన్న కోసం మేము పనిచేస్తా ఉన్నాం అనే సంతోషంతో పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎంతో అంటే ఈరోజు వాళ్ళందరూ నియమితులైనందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్ చేస్తూ వాళ్ళు ఇన్నాళ్ళు కూడా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు గుర్తింపు వస్తూ ఉన్నందుకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీకి యాక్సిడెంటల్ బీమా ఇస్తూ ఉన్నారు. అలాగే యువసారథులు సచివాలయ కన్వీనర్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కొన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి మన కోసం మన పార్టీ పనిచేస్తున్నందుకు కూడా ఇంకా కూడా గుర్తింపు ఇస్తూ ఈరోజు జగనన్న కోసం పనిచేస్తున్నందుకు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. జగనన్న కోసం ఎప్పటికీ కూడా పనిచేస్తామని చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం గడువు కలిగిన అంటే చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా బీసీలకు పెద్దపీట వేసుకుని మనం ఇప్పుడే కాదు మినిస్టర్స్ ఇచ్చినప్పుడు కూడా మనం చూసాము, ఈషప్పుడు కూడా చూసాము. అలాగే ఎస్సీలకి అంటే ఇంత ఎంఎన్సీస్ అనే కాదు ప్రతి చోట కూడా జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీలని బాగా వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పదవులు ఇవ్వడమే కాదు ఈరోజు పథకాలు కూడా ఎక్కువ వాళ్ళకి వెళ్ళడం వాళ్ళని ఫినాన్షియల్గా స్ట్రెంగ్తన్ చేసే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేవలం ఒక వర్గానికో కేవలం ఒక పార్టీ వాళ్ళకో ఆయన పద్ధత కాకుండా ఒక సీఎం అయినప్పుడు అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో ఎవరికైతే సంక్షేమ పథకాలు అంటే అర్హతంగా వాళ్ళందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో పనిచేయడము. అలాగే ఈరోజు ఆయన డెసిషన్ తీసుకొని మరి వాళ్ళ కులం వాళ్ళకో లేదంటే ఒక కులం వాళ్ళకో ఆయన బయాస్గా చేయకుండా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెద్దపీట వేయడం అనేది నిజంగా మన రాష్ట్ర చరిత్రే కాదు దేశ చరిత్రలో ఎప్పుడూ లేని